పని మానేసి వెళ్లమంటున్న జ్యోత్స్నకు అగ్రిమెంట్ ను అడ్డు పెట్టుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప. ఇంతకు ఏం జరిగింది? పని మానేసి వెళ్లిపోమని చెప్పి జ్యోత్స్న చెప్పడం ఏంటి? మరి అగ్రిమెంట్ ని అడ్డు పెట్టుకుని దీప ఎలా షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరే ఫస్ట్ ఈ వీడియోని చూడగలుగుతారు. మొత్తం మీద ఇక దీపా కార్తీక్ ఇద్దరు ఒకే మాట మీద ఉండి చాలా జాగ్రత్తగా ఆపరేషన్ జ్యోత్స్న పారిజాతం నడిపిస్తున్నారు. అయితే ఈ లోపులోనే అనుకోకుండా దశరథ్ అయితే కార్తీక్ తోటి నిజం చెప్పేశాడు. అదేంటి అంటే జ్యోత్స్న మంచిది కాదు, దాస్ని చంపాలనుకుంది అని చెప్పి. ఇక ఆ విషయంగా కార్తీక్ అయితే తనకు నిజం తెలిసినా ఇప్పుడే నేను నీకు చెప్పను మామయ్య అని చెప్పి మనసులో అనుకున్నాడు. కానీ ఇక్కడ జ్యోత్స్న పారిజాతం ఇద్దరికీ కూడా దీప ఒక షాక్ ఇచ్చింది. అదేంటి, దశరథ్ మెట్ల మించి దిగుతూ పడిపోబోతుంటే గట్టిగా పట్టుకుని నాన్న చూసుకుని దిగాలి కదా, జాగ్రత్త అని చెప్పని అంది. దానికోసం ఇక జ్యోత్స్నకి టెన్షన్ పట్టుకుంటుంది. పారిజాతం అయితే అసలు నాన్న అని పిలిచిందేంటి, అంత ధైర్యంగా నాన్న అంది అంటే కొంపదీసి ఇదే వారసురాలా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు గ్రాని అని చెప్పి ఇక జ్యోత్స్న అడ్డుపడుతుంది. మనసులో మాత్రం నువ్వు ఇదే వారసురాలా అని ఊరికే అన్నా అదే నిజం గ్రాని, తనే ఈ ఇంటి వారసురాలు. ఆ విషయం తెలిసిన రోజున పరిస్థితి మామూలుగా ఉండదు. కానీ ఈ విషయం బయటికి రాకముందే దీపను ఈ ఇంట్లో నుంచి, ఈ లోకంలో నుంచి, భావ జీవితంలో నుంచి బయటకు పంపించేయాలి. సో ఇప్పుడు దీపని ఇక్కడ పెట్టుకుని ఉపయోగం లేదు సరికదా, ఎదురు నాకే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని ఆలోచించి తర్వాత రోజు ఉదయాన్నే దీప వచ్చిన తర్వాత, చూడు దీప, నేనొక నిర్ణయం తీసుకున్నాను. సో ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాల్సిందే అంటుంది. ఏంటా నిర్ణయం జ్యోత్స్న అని చెప్పని అంటే, జ్యోత్స్నానా అనగానే సరే ఏంటా నిర్ణయం మేడం అని అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి ఏంటి దీప ఏమైంది అంటే, మేడం ఏదో నిర్ణయం తీసుకున్నారంట కార్తీక్ బాబు, ఆ నిర్ణయం ఏంటో విందామని అనగానే అవునా మేడం, ఏం నిర్ణయం తీసుకున్నారు మేడం అంటాడు కార్తీక్. దాంతో ఇకపై ఈ ఇంట్లో నువ్వొక్కడివే పనిచేయాలి. నీ ఆవిడ నేను కూడా సగం పనిచేసి 6 నెలల కాలం తగ్గిస్తాను, లేదా నువ్వు పనిచేయాల్సిన జీవితకాల టైంలో సగం తగ్గిస్తాను అంది కదా. కానీ నేనిప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు చేసే పని టైం కూడా సగానికే చేస్తున్నాను. నువ్వు నా దగ్గర 2 సంవత్సరాల పాటు పనిచేయాలి. దీప కూడా పనిచేస్తే అది సంవత్సరానికి కుదించబడుతుంది. ఇప్పుడు దీప పనిచేయకుండానే అది సంవత్సరానికి మాత్రమే కుదించబడింది. అంటే నువ్వు 1 సంవత్సరం పనిచేస్తే చాలు, ఇక దీప రానవసరం లేదు అని చెప్పని అంటుంది జ్యోత్స్న. ఏంటి, దీప రానవసరం లేదా అంటూ కార్తీక్ దీప వంక చూసేసరికి, ఆగండి కార్తీక్ బాబు, ఏంటి సంబరపడిపోతున్నారు, అంతా మీ ఇష్టమేనా? నన్ను అడిగి మీరు ఈవిడ గారి దగ్గర సంతకం పెట్టి రక్తం తీసుకున్నారా? లేదు కదా. మరి అటువంటప్పుడు మీరెలా నిర్ణయం తీసుకుంటారు? అది నా కోసం చేసినటువంటి అప్పు, రక్తం అప్పు అని చెప్పని అంటుంది. చూడు దీప, నువ్వెన్ని రకాలుగా మాట్లాడినా సరే, నీ కోసం చేశారు కాబట్టి నువ్వు ఉండాల్సిందే, నీ కోసం చేశారు కాబట్టి నువ్వు ఇక్కడ పని చేయాల్సిందే అని చెప్పి అంటే కుదరదు. ఏంటేంటి, వద్దన్న పని చేసి నేనిప్పుడు ఏంటేంటి నువ్వంటున్నది నాకు అర్థం కావట్లేదు. కార్తీక్ బాబు మాత్రమే ఇక్కడ పనిచేయాలా, నేను పనిచేయొద్దా అని చెప్పని ఇక దీప అంటుంటే, ఎస్, అదే నా మాటల సారాంశం అంటుంది జ్యోత్స్న. కానీ నీ మాటల సారాంశాన్ని నేను విందల్చుకోవట్లేదే. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారంగా ఎవరైతే రుణం పొందారో వాళ్లే ఆ రుణాన్ని తీర్చుకోవాలి. లెక్క ప్రకారం అయితే కార్తీక్ బాబు కూడా ఇక్కడ పని చేయకూడదు, నేను మాత్రమే పనిచేయాలి. కానీ కార్తీక్ బాబుని కూడా పనిచేయడానికి నేను ఒప్పుకున్నాను. అంతవరకు సంతోషించు జ్యోత్స్న అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏదో నువ్వు దయాదాక్షిణ్యాల మీద మాకు పనిచేసి పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు అనగానే, అంతే కదా మరి, నువ్వు దయాదాక్షిణ్యాల మీద ఇవ్వాల్సినటువంటి రక్తాన్ని అగ్రిమెంట్ రూపంలోకి మార్చి జాగ్రత్తగా మమ్మల్ని లాక్ చేశావు. సో ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ని అడ్డు పెట్టుకునే నేను మాట్లాడుతున్నాను. అగ్రిమెంట్ ప్రకారంగా కార్తీక్ బాబు ఇక్కడ పనిచేయాలి, కార్తీక్ బాబుతో పాటు నేను పనిచేయాలి, అంతే. ఈ అగ్రిమెంట్ ని నువ్వు బ్రేక్ చేస్తే నువ్వు ఏదైతే అన్నావో 10 కోట్ల రూపాయలు 24 గంటల్లో మీకు ఇవ్వాలి అని చెప్పి నువ్వు కూడా
ఆ అగ్రిమెంట్ ని బ్రేక్ చేస్తున్నందుకు 10 కోట్ల రూపాయలు మాకు నువ్వు 24 గంటల్లో ఇవ్వాలి. నువ్వు 24 గంటలు అన్నావు కాబట్టి నేను 48 గంటలు అని ఇంకొక 24 గంటల టైం ఇస్తున్నా. సో 24 గంటల్లోగా నువ్వు అడిగినటువంటి ఆ 10 కోట్లని నువ్వు అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే 48 గంటల్లోగా మాకివ్వాలి అంటుంది దీప. ఏం మాట్లాడుతున్నావు దీప? అసలు నువ్వు అగ్రిమెంట్ రాసిన దానిలా మాట్లాడుతున్నావా అంటే, మరి అగ్రిమెంట్ రాయించుకున్న వాళ్ళు కూడా అగ్రిమెంట్ ప్రకారంగా ఉండాలి కదా. అలా ఉండకపోతే మధ్యలో నన్ను మానేయమంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. వైస్ వర్సా. అందులో ఏముందో అది నీకెలా వర్తిస్తుందో నాకు కూడా అలాగే వర్తిస్తుంది. కాబట్టి ఇద్దరం కూడా సమానంగా ఈ అగ్రిమెంట్ కి సంబంధించిన షరతుల్ని పాటించాలి. సో నీకు ఒకవేళ నేను పనిచేయటం ఇష్టం లేదు అంటే నేను పని మానేసి వెళ్లిపోతాను. కానీ ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన దాని అవుతావు కాబట్టి 10 కోట్ల రూపాయలు 48 గంటల్లో తీసుకొచ్చి మాకివ్వాలి. అవి మేము తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ ని నువ్వు కంటిన్యూ చేయమన్నా చెయ్యం మేము, ఎందుకంటే నువ్వు బ్రేక్ చేసేసుకున్నావు కాబట్టి అంటుంది దీప. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు అని చెప్పేసి దీప అనేసరికి, ఏమర్థమైందా? నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని అర్థమైంది అంటుంది జ్యోత్స్న. కావాలనే చేస్తున్నాను, ఎందుకై ఉంటదంటావు అని దీప అనేసరికి, ఎందుకనేది నీకు తెలుసు దీప అనగానే, కదా నాకు తెలుసన్న సంగతి నీకు తెలిసింది కదా, మరి అటువంటప్పుడు కదిపి రప్చర్ చేసుకుని నలుగురిలో విషయం బయటకొచ్చేదాకా అంటే తెగేదాకా లాగే బదులు సైలెంట్ గా జరిగేది చూస్తూ ఊరుకుంటే నీకు మంచిది, మాకు మంచిది. కాదు కూడదు అని చెప్పి ఇలాగే ఎదురు తిరుగుతాను, ఎదురు మాట్లాడతాను, అగ్రిమెంట్ బ్రేక్ చేస్తాను అంటే నష్టపోవాల్సింది నువ్వే సుమి అని చెప్పని అంటుంది దీప. ఇక పారిజాతం జ్యోత్స్నని పిలిచి, హొసే నువ్వు ఎలా అయితే వాళ్ళని లాక్ చేద్దామనుకున్నావో అంతకు రెండింతలు వాళ్ళు నిన్ను లాక్ చేస్తున్నారే అనగానే, ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రాని అంటుంది జ్యోత్స్న. ఇంకా నువ్వు చేయటానికి ఏముంది, అక్కడ మొత్తం దాని చేతుల్లోకి తీసేసుకుంది. అగ్రిమెంట్ మొత్తాన్ని కూడా దాని వైపుకు తిప్పేసుకుంది. అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే నువ్వివ్వాలి అన్నటువంటి ఆ డబ్బునే నువ్వు బ్రేక్ చేస్తే నువ్వే మాకు ఇవ్వాలి అని చెప్తోంది అని చెప్పని అంటూ ఉండగానే ఈలోపు శివనారాయణ వస్తాడు. ఏమండి ఈ విడ్డూరం విన్నారా? అగ్రిమెంట్ రాయించుకున్నది మన ప్రకారంగా వాళ్ళు ఉండరట. అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే వాళ్ళ ఎలా అయితే 10 లక్షలు 10 కోట్లు మనకి ఇవ్వాలో అలాగే ఇప్పుడు మనం బ్రేక్ చేస్తే మనం కూడా 10 కోట్లు వాళ్ళకి ఇవ్వాలట అంటుంది పారిజాతం. తప్పే ఉంది, కరెక్ట్ గానే మాట్లాడింది. మరి వాళ్ళకి షరతు పెట్టినప్పుడు ఆ షరతు మనకు కూడా వర్తిస్తుంది కదా. అయినా ఇప్పుడు మనం అగ్రిమెంట్ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటాడు శివనారాయణ. జ్యోత్స్న దీపని పని మానేయమంటుందండి. వాళ్ళ నాన్నని నాన్న అని పిలిచినందుకు ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అంటోంది అని చెప్పని అంటే, చూడమ్మా రోడ్డున పోయే వాళ్ళు వచ్చి నాన్న అని పిలిచినంత మాత్రాన నీ తండ్రి కాకుండా పోడు. దానికోసం నువ్వు ఇప్పుడు అగ్రిమెంట్లు బ్రేక్ చేసి అనవసరంగా 10 కోట్ల రూపాయలు వాళ్ళకిచ్చే పరిస్థితి తెచ్చుకోకు అంటూ శివనారాయణ లోపలికి వెళ్లిపోతాడు. దీప జ్యోత్స్న వంక చూస్తూ, చూసావా నువ్వు అనుకున్నది ఒక్కటైతే ఇక్కడ జరుగుతోందొక్కటి. ఎందుకంటే నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా కేవలం నీ స్వార్థం కోసం, నీ కోసం మాత్రమే ఆలోచించి అనుకుంటాం. కానీ నేను అనుకునే ప్రతిదీ కూడా లోక కళ్యాణం కోసం, ఈ ఇంటి మేలు కోసం అంటుంది దీప. అలా అంటున్నటువంటి దీప మాటలకు జ్యోత్స్న తల పట్టుకుంటుంది. అసలు ఏంటిది, ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక గదిలోకి వెళ్లి తల మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని కూర్చుంటుంది. ఏంటి మనవరాలా అంటే, ఈ దీప నాకు తలనొప్పి తెప్పిస్తోంది గ్రాని అని చెప్పి. తలనొప్పి తెప్పిస్తుంది ఎందుకంటే అది దీప కాబట్టి. నేను ముందే చెప్పా, దాన్ని నువ్వు పనిలో పెట్టుకునే పని చెయ్యకే మనవరాలా. అలా గనక చేసావంటే నువ్వే ఇబ్బంది పడతావని. కాదు, నా గ్రిప్పులో పెట్టుకుంటాను, నా దగ్గర పెట్టుకుంటే ఇద్దరూ కూడా నా ఆధీనంలోనే ఉంటారు అంటూ కోతలు కోసావు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు అంటుంది పారిజాతం. లేదు నానమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ అది గెలవరివ్వను అంటే అది అగ్రిమెంట్ ఏదైతే నువ్వు అడ్డు పెట్టుకున్నావో దాన్నే ఇప్పుడు లాక్ చేసింది. నీకు అర్థమవుతోందా? ఆ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే అప్పుడు అది పని మానేసి వెళ్లిపోతుంది అని అనగానే ఇక ఏం చేయలేక సైలెంట్ అయిపోతుంది. ఇక ఆ రోజు నుంచి కనబడినప్పుడల్లా దశరథ్ని నాన్న అని పిలవడం మొదలు పెడుతుంది దీప. జ్యోత్స్నతో మాట్లాడేటప్పుడు కూడా మా నాన్న అని చెప్పి మాట్లాడటం మొదలు పెడుతుంది. దాంతో జ్యోత్స్నకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే జ్యోత్స్నకి దీపకు నిజం తెలిసిపోయిందని అర్థమైపోయింది.
కానీ బయట పెట్టలేదు. అలా అని బయట పెడితే ఇంకేమైనా ఉందా? జ్యోత్స్న నామరూపాలు లేకుండా పోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు ఫస్ట్ చూడగలుగుతారు. థ్యాంక్ యూ.